మరి బైబిల్ తాత కూడా వచ్చిన అందరికీ వందనాలండి. మరి దైవజనులకు కూడా ప్రత్యేకంగా వందనాలు. మరింతవరకు పాటల్లోనూ వాక్య పఠనంలోనూ మరి నడిపించిన మరి యవనస్తుల సహోదరులకి అందరికీ వందనాలు. వాక్య భాగంలోకి వెళ్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము ఆలోచన చేద్దామండి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకి తలరాయి ఆయను, మరి అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. ఈ సమయంలో ఈ వచనం నుంచి మనము ఇక్కడ ఒక విషయం నేర్చుకుందామండి. ఇదే నాన్న, విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అంటే, విశ్వసిస్తున్నటువంటి మనకు ఆయన ఎలాంటి వాడు అంటండి? అమూల్యమైన వాడు. చాలామంది విశ్వాసం దగ్గరికి వచ్చినప్పటికీ చాలామంది విశ్వాసం అనేది ఎలా వస్తుందంటే, మన జీవితంలో మేలు జరిగినప్పుడు ఎలా ఏమనిపిస్తుందని మనకి దేవుని మీద నమ్మకము విశ్వాసం అనేది వస్తూ ఉంటుంది. కానీ వాక్యం ఏం తెలియజేస్తుంది? విశ్వాసం అభివృద్ధి చెందాలి అంటే క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని చెప్తుంది. అంటే మేలు చేయటం ద్వారా విశ్వాసం అనేది వస్తుంది, ఓకే. కానీ కష్టాలు వచ్చినప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ అండి. దేవుడు మేలు చేస్తే అందరూ ఏం చేస్తారు? దేవుని మీద నమ్మకం ఉంచుతారు. కానీ కష్ట సమయంలో, శోధనలో, శ్రమలో వచ్చినప్పుడు కూడా మనం ఎలా నిలబడాలి? దేవునిలో విశ్వాసం ఇంకా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారండి, శ్రమలు వచ్చినా కూడా వాళ్ళు ఎలా జయించారు? విశ్వాసం ద్వారా జయించారు. చాలాసార్లు బాధ వచ్చినప్పుడు, చెప్పుకోవాలని కష్టం వచ్చినప్పుడు చాలామంది అనే మాట ఏంటంటే ఎక్కువగా, తండ్రి నాకు ఎందుకు ఇలా చేస్తావు, దేవుడా ఎందుకు నాకు ఈ కష్టాన్ని కలగజేస్తావు అని అంటామా అనమా? కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా అలాగే అన్నారా? ఒక సేవకుడు ఒక ఆయన అనేవాడండి, కష్టాలు చెట్లు పుట్టలకు వస్తాయి ఏంటండి, మనకే వస్తాయి కదా అనేవాడు ఆయన. ఎవరన్నా వెళ్ళి కష్టాలండి బాధలండి అంటే ఆయన ఏమనేవాడంటే, అమ్మ చెట్లకి పుట్టలకు వస్తాయండి బాధలు, ఎవరికి వస్తాయి? మనకే వస్తాయి బాధలని చెప్పేవాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అపవాది ఏం చేసిందండి? శోధించింది. కాబట్టి కష్టాలు ఇవన్నీ ఎదురొచ్చినప్పుడు మనిషి కృంగిపోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒకటండి, నీ విశ్వాసం ఏంటి అంటే కష్టాలు వచ్చినప్పుడు, ఇంతవరకు నన్ను నడిపించిన దేవుడు, ఇంతవరకు కష్టాల్లో ఇబ్బందుల్లో కాపాడిన దేవుడు, నాకు ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడనేది మనం ఆలోచన చేయాలి అండ్ అవునా కదా? ఎందుకంటే ఇక్కడ విశ్వసించుచున్న మీకు మరి ఆయన ఎలాంటి వాడు అంటండి? అమూల్యమైన వాడు. మనం విశ్వసించిన దేవుడు అమూల్యమైన వాడు అంటండి. ఎందుకంటే విశ్వసించే మనము, అసలు విశ్వాసం అంటే నమ్మకం, కానీ దేవుడి మీద మనం విశ్వాసం ఉంచడం అంటే, మరి విశ్వసిస్తున్న మనము ఆయనకి ఏం చేయాలంటే మన హృదయంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి విశ్వాసం అంటే అండ్ అవునా కదా? మన మనసులో, మన హృదయాల్లో ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నాం మనం? నువ్వు విశ్వసించే దేవుడినైతే ఆయన నీకు ముందుగా ఉండాలి నీ హృదయంలో. కొంతమంది ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా ఎవరి మీద ఆధారపడతారండి? వెంటనే దేవుని మీద ఆధారపడతారండి.
విశ్వాసం కలిగిన వారు. విశ్వాసం కలిగిన వారు, ఎక్కువ విశ్వాసంగా ఉన్నవారు ఎప్పుడు కూడా దేని గురించి భయపడరు. మన చర్చ్ బిల్డింగ్ కడుతున్నప్పుడు రత్నకుమార్ గారు లైట్‌గా తుఫర్లు స్టార్ట్ అయినాయి. ఆ టైంలో స్లాబ్ వేస్తున్న టైంలో మేబీ. ఆయన పక్కన ఆందోళన ఉన్నప్పటికీ దేవుడి మీద విశ్వాసం. దేవుడే నడిపిస్తాడని చెప్పేసి వెంటనే చర్చిలోకి వెళ్దాం క్రాంతి అని చెప్పి తీసుకొచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేశామండి. అంటే విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడండి? దేవుని మీద ఆధారపడతాడు. మనకి ఏమన్నా ఇబ్బంది పడింది అనుకోండి, ఇంట్లో పెద్దోళ్ళు చెప్పుకుంటాం, లేకపోతే అందరిని పిలుచుకుంటాం. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు. కానీ అంతకన్నా ముందుగా మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రార్థన చేయాలండి. మోకాళ్ళేసి మనం ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని మీద ఆధారపడే వ్యక్తి, దేవుని మీద మొదటి స్థానం మన హృదయంలో ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏ విషయాన్నైనా ఎవరు చెప్పుకుంటాడండి? దేవునికి చెప్పుకుంటాడు. ఇప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఎవరో చెప్పుకున్నాడు? కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడండి. అంటే మన నమ్మకం, మన విశ్వాసం ఎప్పుడు కూడా ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనకు విశ్వాసం ఉన్నట్లయితే ఆయన మొదటి స్థానంలో ఉంచుతామండి. అలాగే మరి అమూల్యమైన వాడిగా ఎంచడం అంటే ఏంటంటే మరి వెలకట్టలేని వాడిగా అంటండి. అమూల్యం అంటే ఏంటండి? శ్రేష్టమైనది అంటాం. అంటే వాల్యుబుల్. అంటే దేవుడు అమూల్యమైన వాడు, అంటే వెలకట్టలేని వాడిగా గుర్తించటం మనం. చాలామంది దేవుడు అంటే దేవుడే కదా అంటారు. నేను అవునా కదా? మనం సింపుల్గా తీసుకుంటాం, సింపుల్గా పలుకుతాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మనం నమ్ముకునే దేవుడు, మనం విశ్వసించే దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో మనం బ్రతికే అంతకాలము కూడా మరి దేవుడు మనం గొప్పగా ఎంచుతూ మరి విశ్వాసం అనేది మనం కలిగి ఉండాలి. మరి బైబిల్ గ్రంథంలో మనము ఆలోచన చేద్దామండి. ఆదికాండం మనం ఆలోచన చేసినప్పుడు మరి సమయంలో మరి ఆయనను అమూల్యమైన వాడిగా మరి విశ్వసించిన వారు మరి ఏ విధంగా ఉంటారు అంటే దేవుని గుర్తించిన వారు. అలాగే మరి ఆయనను విశ్వసించిన వారి గురించి ఆలోచన చేసినప్పుడు ఆదికాండము యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమియూ చెయ్యకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇయ్యవని తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. విశ్వాసుల తండ్రిని ఎవరిని అంటామండి మనం ఎక్కువగా? ఏమండి? అబ్రహాంని అంటాం. అంటే ఎంత విశ్వాసమో చూడండి. దేవుడు పిలుచుకున్నప్పటికీ 100 సంవత్సరాలకి దేవుడు ఎవరినిచ్చాడండి? ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిచ్చిన తర్వాత మరి కొంతకాలానికి దేవుడు మరి ఇస్సాకుని ఆయన ఏం చేస్తాడండి? అబ్రహాంతో ఏమంటాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇమ్మన్నప్పుడు మరి ఎక్కడా కూడా అక్కడ అబ్రహాము విశ్వాసం కోల్పోలేదండి. ఎందుకంటే కుమారుని అడగటం అంటే మాటలు కాదు. అవునా కదా? మన జీవితంలో మనకి పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు ఎక్కువగా ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారంటే పిల్లల మీద. అవునా కదా? ఎందుకంటే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మనకి పిల్లల మీద ప్రేమ ఏ విధంగా చూపిస్తామో కూడా తెలుసు. ఎందుకంటే పిల్లలకి చిన్న గాయమైనా లేకపోతే పిల్లలు డల్గా అయినా కూడా తల్లిదండ్రులు ఏమవుతారంటే చాలా కంగారు పడిపోతారు. అవునా కదా? కానీ ఇక్కడ దేవుడు అబ్రహాంని ఏమడుగుతున్నాడు? నీ ఒక్కడైనా నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇమ్మన్నప్పుడు అబ్రహాము వెనక్కి తీయలేదండి. పిల్లోడిని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. పిల్లోడు కూడా ఏమడుగుతున్నాడండి అక్కడ?
మనం అక్కడ 11వ వచనము పైన ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ 6వ వచనం అండి, 22:6. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏం నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అనడగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. తండ్రిని ఏమడుగుతున్నాడండి? అన్నీ ఉన్నాయి తండ్రి, మరి కట్లు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మరి దహన బలికి గొర్రెపిల్ల ఏదన్నప్పుడు తండ్రి ఏ విధంగా ఫీల్ అవుతాడు చెప్పండి? ఎంత బాధ వస్తుంది? కానీ అబ్రహాం ఒకటే అన్నాడండి, ఎవరు చూసుకుంటారు గొర్రెపిల్లని? దేవుడే చూసుకుంటాడు. అంటే అబ్రహాము విశ్వాసం ఏమిటంటే కుమారుడు చనిపోయినప్పటికీ కూడా ఆ కుమారుడు ఒక దహన బలిచ్చిన బూడిదలోంచి కూడా దేవుడు నా కుమారుడిని ఇవ్వగలడు అన్న విశ్వాసం అండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఇచ్చేది ఆయనే, తీసుకునేవాడు కూడా ఎవరండి? ఆయనే. మన జీవితంలో ఏం జరిగిన సమస్తము కూడా దేవుని చిత్తాన్ని బట్టి జరుగుతుందని మనం మాటలు చెప్తాం, కానీ ఈ సిచ్యువేషన్ ఒకవేళ మనకు వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఎందుకంటే చిన్న చిన్న బాధలకే ఈనాడు సంఘాన్ని వదిలేసి బయటకు వెళ్ళిపోయి ఉన్నారు అండ్, అవునా కాదా? కానీ అబ్రహాంకి దేవుడు మరి పరీక్ష పెట్టినప్పటికి కూడా కుమారుని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడండి. అందుకే అబ్రహాం దేవుడు యాకోబు రాసిన పత్రికలో మాట చెప్పబడదంటండి, అబ్రహాంకు దేవుడు ఎలా ఉన్నాడంటండి? స్నేహితుడిగా ఉన్నాడనే మాట ఉంది. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. నోటుతో చెప్పినంత సింపుల్ కాదండి విశ్వాసం అనేది. మరి యాకోబు రాసిన పత్రికలో కూడా ఏం చెప్పబడుతుంది? విశ్వాసం అయితే ఉంది, కానీ విశ్వాసం ఏం కలిగి ఉండాలంటండి? క్రియలు కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. నాకు విశ్వాసం ఉంది, దేవుడు అంటే విశ్వాసం, నేను ఎప్పుడూ చర్చ్ మానంటే కాదండి. నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో నువ్వేం చేయాలంటే నువ్వు సత్క్రియలు చేయాలి. అడుక్కున్న వాళ్ళు వస్తారు ఆహారంలో, ఆహారం పెట్టాలి. వస్త్రాలు లేక వస్తారు, గమనం అనుకున్న వస్త్రం ఇవ్వచ్చు పాతి. ఎందుకంటే నాకు విశ్వాసము అంటే మరి విశ్వసించినటువంటి మనము ఎప్పుడు విశ్వసిస్తున్నాం? వాక్యాన్ని సువార్త విన్న తర్వాత సువార్తను ఏం చేస్తామండి? విశ్వసిస్తున్నాం. ఆ విశ్వసించిన తర్వాత మారు మనసు పొంది బాప్తీసం పొందుకుని ఆ తర్వాత మనం ఏం చేస్తామండి? క్రీస్తుని ధరించి రక్షణ పొందుతూ ఉన్నాం మనం. ఎందుకంటే ఒక వ్యక్తి వాక్యాన్ని విశ్వసిస్తున్నాడు అంటే ఆ విశ్వసించిన వ్యక్తి ఖచ్చితంగా ఎవరిని ఫాలో అవ్వాలండి? ఖచ్చితంగా విశ్వాస అయిన వాడు వాక్యాన్నే ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడిచేవాడే నిజమైన విశ్వాసం అండి. కాబట్టి మన విశ్వాసము ఎప్పుడు కూడా విశ్వసిస్తున్న దేవుడు అమూల్యమైన వాడు కాబట్టి విశ్వాసంలో మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. ఎందుకంటే మనం ఇంకా బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులని ఆలోచన చేసినప్పుడు దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి అండి. షద్రకు మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు
మండుచున్న వేడెం గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలకును మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారం బ్రతుకు నమస్కరింపమనియు తెలుసుకునుము. ఇక్కడ దానియేలు గురించి దానియేలు గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనం ముగ్గురు వ్యక్తులను చూస్తూ ఉన్నామండి. ఎవరండి? షద్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళు దేవుని పైన చాలా విశ్వాసం కలిగిన వారు. వాళ్ళు ఏమంటున్నారండి? చావనైనా చేస్తాం కానీ ఆ బంగారు ప్రతికి నమస్కరింపం. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్న నిజమైన దేవుడు గొప్పవాడు. వాళ్ళు ఒకటి అంటున్నారండి, మా దేవుడు రక్షించకపోయినా కూడా మేమేం చేయమండి? ఆ బంగారు ప్రతిమకి నమస్కరింపం. అంటే దేవుని పైన ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు వాళ్ళు? అంటే చావడానికైనా సిద్ధపడుతున్నారు కానీ వాళ్ళ విశ్వాసంలోంచి తొలగిపోకుండా ఉండటానికి, అలాగే పాపం చేయకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేస్తున్నారండి? ప్రాణం త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. అక్కడ రాజుతో అంటూ ఉన్నారు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఈ అగ్నిగుండం నుంచి మరి దేవుడు కాపాడినా కాపాడకపోయినా నీ వశం పడకుండా మరి కాపాడినా కాపాడకపోయినా కూడా మేము మాత్రం ఏం చేయమంటున్నారు? ఆ బంగారు ప్రతిమకు నమస్కరించమండి. చూడండి ఇక్కడ వీళ్ళు ఎంత మరి విశ్వాసం కలిగి ఉన్నారు. అక్కడ చాలామంది రాజు ఎక్కడ చంపేస్తారని చెప్పేసి ఆ సంస్థానంలో అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బంగారు ప్రతిమకు నమస్కరిస్తున్నారు. అది రాజు ఒక రూల్ పెట్టాడు అక్కడ. ఆ ప్రతిమ దగ్గర వాళ్ళందరూ కూడా నించుని ఉన్నప్పుడు అక్కడ సకల విధములైన కూడా ఏమున్నాయండి? ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మ్యూజిక్ చేసినప్పుడు ఏం చేయాలి? అందరూ కలిపి సాష్టాంగపడే బంగారు ప్రతిమకి నమస్కరింపాలి. కానీ షద్రకు, మేషకు, అబేద్నెగో ఏమంటున్నారంటే రాజుతో, మేము నమస్కరింపం. ఎందుకంటే ఎక్కడన్నా తప్పు జరుగుతున్నప్పుడు క్రైస్తవుడు అనబడిన వాడు, దేవుని అందు విశ్వాసం కలిగిన వాడు ఏం చేయాలండి? ఇంట్లోకి భయపడో లేకపోతే పెద్దోళ్ళకు భయపడో కొన్ని పాపాలని చేస్తూ ఉంటాం. అండ్ అవునా కాదా? మన దేవుని మీద మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో పాపం చేయకుండా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడండి? మనల్ని కాపాడుతాడు. ఇక్కడ వీళ్ళు షద్రకు, మేషకు, అబేద్నెగో ఏమంటారండి? మా దేవుడు కాపాడపోయినా కూడా మేము మాత్రం నమస్కరింపం. కానీ దేవుడు రక్షించాడండి వాళ్ళని. ఎందుకంటే మన విశ్వాసం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని దగ్గర ఎప్పుడు కూడా మన విశ్వాసంలో కరెక్ట్గా ఉండాలి మనం. ఎందుకంటే సందేహింపగా అడిగితే విశ్వాసం కలిగి దేవుడు ఏం చేస్తానంటున్నాడండి? ఆయన ఖచ్చితంగా చేస్తానంటున్నాడు. కానీ ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే విశ్వాసం పక్కన పెట్టి అడ్డదారులు తొక్కుతూ ఉంటున్నారు. అండ్ అవునా కదా? కానీ ఎప్పుడు కూడా మన విశ్వాసం దేవుని కనపరచాలి. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, మన భక్తి ఎవరికి కనిపించాలండి? దేవునికి కనిపించాలి, మనుషులకు కాదండి. మనుషులు ఇప్పుడో మాట రేపో మాట చెప్పే మనుషులు నాకు తెలిసి. ఎందుకంటే మన ముందు ఒకటి చెప్తారు, మనం లేనప్పుడు ఎలా చెప్తారండి? కాబట్టి మనుషులు మనకి ఏం చేయలేరు. కాబట్టి ఎప్పుడు కూడా మన భక్తి జీవితాన్ని కానీ మన విశ్వాస జీవితం ఎప్పుడు కూడా ఎవరికి కనపరచాలంటే దేవునికి కనపరచాలి. ఎందుకంటే చర్చిలో భక్తి గలవారుగా ఉండొచ్చు కానీ బయటికి వెళ్ళాక ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. యోనా ఏం చేశాడండి? దేవుడి నుంచి దూరం అయిపోవాలని ఏం చేశాడు? దేవుడు మరి నినేవే పట్టణం వెళ్ళమంటే నేను తర్షీషుకి వెళ్ళిపోదామని వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడండి? దేవుడు ఎక్కడికి తీసుకొచ్చారు యోనాని? నినేవే పట్టణానికే దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవునిలో సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సొత్తుగా మారినప్పుడు, దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మన విశ్వాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన ఎందుకు ఫలించట్లేదు అంటారు.
నీ ప్రార్థన ఫలించకపోవడానికి కారణం ఏంటంటే నీకు విశ్వాసం లేదు. ఎందుకంటే నువ్వు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందంటండి? స్వస్థపరుస్తుంది. వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసహితమైన ప్రార్థన, విశ్వాసం అనేది మరి క్రైస్తవ జీవితంలో చాలా గొప్పది. అలాగే చివరి వరకు ఉండాలండి విశ్వాసం అనేది. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఆ పని అవుతుందా అవదా అంటానే ఉంటారు ఎంత ప్రార్థన చేసినా. అండ్ అవునా కదా? కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. మనుషుడు కొన్ని పనులే చేయగలడు కానీ అన్ని పనులు చేయలేడు నాకు తెలుసు. కానీ మనకి ఉన్న దేవుడు ఆయన అమూల్యమైన వాడు, ఘనమైన దేవుడు. అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. మరి హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వటం అంటే మాటలండి. పోనీ ఏ డాక్టర్ అని ఇవ్వగలడని సంవత్సరాలు? కాబట్టి మనము దేవుని దగ్గర ఉన్నాము అనే భయము మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యందు మనకు విశ్వాసం అనేది ఉంటుందండి. ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగో దేవునికి భయపడి విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు పాపం చేయలేదు. వాళ్ళు పాపం చేయకుండా అగ్నిగుండంలో పడవేసినప్పటికీ మరి అగ్నిగుండంలో పడవేసిన వారు కాలిపోయారు. కానీ అగ్నిగుండంలో పడ్డవారు ఎలా ఉన్నారండి? మరి సజీవులుగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా కాపాడాడు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆ రాజు కూడా దేవుడిని ఏం చేస్తున్నాడండి? గణపరుస్తూ ఉన్నాడు. మీ దేవుడు చాలా గొప్పవాడు. ఇంకా లోకం అంతటా ఎక్కడా కూడా మీలాంటి దేవుడు ఉండడు అనేది. మరి మన విశ్వాసాలు ఎలా ఉండాలంటే ఇతరులు మరి దేవుని నమ్ముకోని బిడ్డలు కూడా ఏం చేయాలంటే మరి దేవుని యందు నమ్మకం ఉండేలా మన జీవితాలు ప్రవర్తించాలండి. నేను ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్యులు అంటే దేవుడు తెలుసుకొని వారు వాళ్ళు కూడా ఏమంటారంటే మా గురించి ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేయమంటున్నారు అంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళు దేవుడిని నమ్మలేదు కానీ మనం చెప్తున్నారు అంటే మన ప్రవర్తన ద్వారా లేకపోతే దేవుడు మనం చేసే భక్తిని బట్టి వాళ్ళు ఏం చేయమంటున్నారండి? దేవుని యందు నమ్మకం ఉంచుతూ ఉంటారండి. కాబట్టి మన జీవితాలు మరి సంపూర్ణ విశ్వాసం కలిగి మరి దేవుని గణపరిచే విధంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మరి దేవుని నమ్మని వారు కూడా ఏం పొందుకుంటారండి? దేవుని యందు నమ్మకం అనేది కలిగి ఉంటారు. అలాగే ఇంకా మనము మరి వాక్య భాగాన్ని ఆలోచించేద్దామండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 7వ అధ్యాయము మరి వీళ్ళందరూ ఏంటంటేనండి మరి ఆయనను అమూలమైన వాడిగా మరి విశ్వసించిన వారు. ఇప్పుడు చెప్పుకున్న అబ్రహాము కానీ అలాగే మరి దానియేలు గ్రంథం చెప్పుకున్న వారు కూడా వాళ్ళ దేవుని యందు విశ్వసించిన వారి గురించి అండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము మరి 59వ వచనము ఆలోచన చేద్దామండి. ఇక్కడ ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకున్నమని స్తెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. అతని మోకాళ్ళు నీ ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అంటే సత్యమందు నిలిచి కొరకు స్టెఫెను ఏం చేశాడంటండి? ప్రాణాన్ని ఇచ్చాడు. అక్కడ సత్యాన్ని దేవుని ఒక వాక్యాన్ని తెలియజేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారండి? సత్యాన్ని అంగీకరించే వారిగా లేరు అక్కడ. అందుకే ఇక్కడ స్టెఫెను అక్కడ మరి దేవుని వాక్యం గురించి మరి యేసు ప్రభువు వారి గురించి చెప్తున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారండి? స్టెఫెను ఏం చేశారండి? రాళ్ళతో కొట్టారు. మరి చనిపోయే స్థితిలో స్టెఫెను ఉన్నప్పటికీ కూడా స్టెఫెను ఏమని పలుకుతూ ఉన్నాడండి? యేసు ప్రభువా చూడండి అతను మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను.
సపోజ్ ఎవరన్నా మనం కొట్టారనుకోండి, మనం ఎలా ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? అంటే రాళ్ళతో చావ కొట్టరు కానీ మామూలుగా కొడతారు, మనం ఎలా ఫీల్ అవుతాం? ఒక గంట వరకు పురాణం మొదలెడతాం. అండ్ అవునా కదా? ఇంతకుముందు ఇప్పుడైతే ఫ్యామిలీస్ దూరం అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏమి ఉండట్లేదు ఇంక పెద్ద గొడవలు. కానీ నా చిన్న టైంలో ఉండి ఏముండి అండి, రోజుకి కనీసం 4 గొడవలు జరిగి ఇంటి చుట్టూని. ఇక వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ పనులు మానేసి ఎక్కడికి వస్తారండి? బయటకు వస్తూ ఉంటారు. ఎందుకు? ఇవన్నీ వినటానికి. కానీ మనుషులకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వాకింగ్ అంటే కూడా ఫైటింగ్లు ఇవన్నీ అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే మనిషి లోకంలో ఉన్న వాటికి ఎప్పుడైతే ఇష్టపడిపోతూ ఉంటాడో, దేవుని వాక్యానికి ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాడో, ఆ వ్యక్తిలో ఏం తగ్గిపోతూ ఉంటుందండి? విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఎక్కువగా వాక్య జ్ఞానం అనేది మనం చెయ్యాలి. దేవుని యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో మరి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎప్పుడు కూడా మన జీవితాలు ఎలా ఉంటాయండి? విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది విశ్వాసము అనేది విషయం గురించి ఆలోచన చేసినప్పుడు చాలా సింపుల్గా తీసుకుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి 11వ అధ్యాయం మొత్తం కూడా దేని గురించి తెలియజేస్తుందండి? మరి విశ్వాసంలో ఉన్నటువంటి వీళ్ళ గురించి, విశ్వాసం ద్వారా వారు చేసిన గొప్ప కార్యాల గురించి హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం కూడా మొత్తం చెప్పబడుతుందండి. అక్కడ విశ్వాసం అంటే ఏంటో కూడా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన జీవితాలు ఎప్పుడు కూడా లోకానికి అట్రాక్ట్ అవ్వకూడదు. ఎప్పుడైతే లోకానికి అట్రాక్ట్ అవుతున్నామో దేవునికి దూరం అయిపోతున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఎదగనివ్వకుండా ఏదైతే నీకు అడ్డొస్తుందో మనం దేన్ని విడిచిపెట్టాలండి? దాన్ని విడిచిపెట్టాలి మనం. అండ్ అవునా కదా? ఇంతకుముందు మన దేవుని దగ్గరికి రాకుండా ఉండటానికి ముందు నుంచి ఆటంక పెట్టేది ఏంటంటే ఎక్కువగా ఏంటంటే మీడియా. అండ్ అవునా కదా? ఈ టీవీలు వచ్చిన కాడ నుంచి పిల్లలు పెద్దోళ్ళు కూడా ఏం నేర్చుకుంటున్నారు? టీవీని చూసి నేర్చుకుంటున్నారు కానీ వాక్యం చూసి ఏమైనా నేర్చుకుంటున్నారండి? చాలామందికి వాక్యం అంటే నిద్ర వస్తుంది కానీ టీవీ అంటే ఏమైపోద్దండి? ఉన్న నిద్ర కూడా ఎగిరిపోద్ది. మనిషికి సినిమా ఇట్టామనుకోండి 3 గంటలు కూర్చుని అంటాడు. కానీ వాక్యం పెట్టి 3 గంటలు కూర్చోమనుకోండి 2 గంటలు నిద్రపోతాడు. అండ్ అవునా కాదా? ఎందుకంటే ఇది వాస్తవం. ఎందుకంటే దేవుని మీద మన భక్తి, ఆసక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా వింటాడు. స్టెఫెన్ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ సత్యం కోసం ఏమిస్తున్నాడు? తన ప్రాణాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే ప్రాణం ఇచ్చేంత విశ్వాసం కలిగి ఉన్నాడండి. ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడు కూడా దినదినము మనం పరీక్షించుకునే వారమై ఉన్నాం. పేతురు ఆయన పత్రికలో మనం ఆలోచన చేసినప్పుడు ఒక మాట ఉంటుందండి. మొదటి అధ్యాయం మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు. అది మాత్రం నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఏంటంటే పూర్ణ జాగ్రత్త గలవారై. మనం ఎక్కడున్నామంటే లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు క్రైస్తవుడు అనబడిన వాడు ఎలా ఉండాలి? పూర్ణ జాగ్రత్త గలవారై ఉన్నాడు. ఎందుకంటే చాలామంది ఇలాగ అనుకుంటారు ఏంటంటే నేను రక్షణ పొందలేదు కాబట్టి నేను లోకంలో ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా తిరగవచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటారు కానీ బాప్తిజం పొందిన తర్వాత మనం ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలండి? పూర్ణ జాగ్రత్త గలవారై. లోకంలో ఉన్నప్పుడు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునిలోకి వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలండి? పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలండి. ఎందుకంటే మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే మనం నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉండాలి. చాలామంది చూడండి ఇప్పుడు ఆరోగ్య చిట్కాలు కానీ లేకపోతే వ్యాయామం విషయంలో కానీ శరీరంలో ఫిట్నెస్ విషయం కానీ ఎలా ఫాలో అవుతారండి? ఇంకా ఆయిల్ ఫుడ్ అసలు తగలకూడదంటే ఇంకా ఆయిల్ కనిపించకూడదు. ఇంకా ఈ శరీరం చనిపోయిన తర్వాత దీన్ని ఏం చేయలేము మనం, మట్టిలోకి వెళ్ళిపోద్ది అది.
ఇవి అంటే ఈ కండలు తిరగటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఇయన్నీ చెప్తే ఇయన్నీ చేస్తాం. ఆ సోదంతా ఎంతసేపు చెప్తాడండి? ఓ 2, 3 గంటలు పూట చెప్తా ఉంటాడు. ఆ పూటంతా ఇంటాం గానీ, దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనుషుడు రొట్టె వలన బ్రతకడు గానీ, దేవుని నోట నుంచి మాట వల్ల బ్రతుకుతాడనే మాట ఉంది. ఆ విషయం ఎవరైనా అర్థం చేసుకుంటారండి? కానీ ఈ శరీరం కోసం అనేక మెరుపులు రుద్దేస్తాం, క్రీములు రాసేస్తాం, అన్నీ చేసేస్తాం. లాస్ట్‌కి ఏం చేస్తామండి? లోకంలో కలిసిపోతూ ఉంటున్నాం. లోకాశ అంటే అదేనండి. శరీరాస్త్ర, నేత్రాస, జీవపడము ఇవి ఎవరి వలన కలిగినవి కాదండి? దేవుని వలన కలిగినవి కాదు. కాబట్టి మనం విశ్వాసం కలిగి దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు, మరి దేవుని వాక్యం అనేది మన విశ్వాసంలో నడిపిస్తది తప్ప, అసత్యంలోకి వెళ్ళకుండా ఏం చేస్తదండి? అసత్యంలోకి వెళ్ళకుండా వాక్యము మనల్ని కాపాడినప్పుడు మనం ఎక్కువగా వాక్యంలో ఉండటానికి ఇష్టపడాలి. ఎందుకంటే వాక్యం అనేది మనం ఎక్కువ విన్నప్పుడు వాక్యము విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తుంది. చూడండి వాక్య ప్రకారం మనం నడిచినప్పుడు మన జీవితాలు ఎక్కడ ఉంటాయండి ఎప్పుడు కూడా? దేవునిలో ఉంటాయి. అలాగే ఇంకా మనము మరి ఆలోచన చేసినప్పుడు యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా! మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 5:11 అండి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది అంటే శరీరం కుళ్ళిపోయినా కానీ మరి ప్రభువుని మరి విడవకుండా సహనం కలిగి ఉన్నాడండి. యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయండి? ఏమండి యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయి? అందులో 1, 2 వస్తే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరికున్నా ఉన్న ఆస్తి అంతా పోయి ఇల్లు కూడా పోయిందనుకోండి, ఏమవుతుంది చెప్పండి? గుండెలో నొప్పి స్టార్ట్ అవుతుంది. అవునా కదండి? అదొకటి తెలిస్తేనే మనకి గుండెలు ఆగిపోతాయి. ఎందుకు మనం ఎక్కువ మనిషి ఆస్తిని ఇల్లుని ప్రేమిస్తాడు కాబట్టి, అంటే ఎక్కువగా ఇష్టపడినప్పుడు అది పోయినని తెలిసినప్పుడు మనిషికి ఏమొస్తుందండి? చాలా బాధ అన్నది వస్తుంది ఉంటుంది. కానీ ఇక్కడ యోబు చూడండి, ఆస్తి పోయింది, ఇల్లు పోయింది, సమస్తము పోయినాయండి. సమస్తము పోయినప్పుడు కూడా మరి ఏం కలిగి ఉన్నాడండి యోబు? సహనం కలిగి ఉన్నాడు. మరి యోబు ఏమీ పేదవాడు కాదండి. ఊజు దేశంలో ఎలాంటి వాడు అంటే చాలా గొప్పవాడు. చాలా గొప్పగా ఉన్నవాడు, గొప్పవాడు, దేవుడు గొప్పగా చేశాడు. అలాగే తన క్వాలిటీస్ కూడా ఎలా ఉన్నాయంటే యథార్థవంతుడు, సత్యవర్తనుడు, మరి చెడుతనం చేయకుండా దేవునికి భయభక్తులు కలవాడు. ఆయనకి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయండి. అయినప్పటికీ కూడా అతను ఏం కలిగి ఉన్నాడంటే సహనం కలిగి ఉన్నాడు. అంటే దేవుని యందు నమ్మకం ఉంచాడు. ఇప్పుడు సమస్తం కోల్పోయినప్పుడు యోబు లాస్ట్‌న ఒక మాట అంటాడండి యోబు గ్రంథంలో. ఆయన ఏమంటాడండి? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. మరి ఆయన నామానికి మహిమ కలగాలంటూ ఉంటున్నాడు. కానీ ఎవరన్నా అలా అంటారండి? మన లోకంలో ఆ మాటలన్నా లోకం ఏమంటుంది? ఈడు పిచ్చోడు అంటది. కానీ యోబు ఎవరి మీద నమ్మకం ఉంచాడండి? దేవుని మీద నమ్మకం ఉంచాడండి. చాలా విశ్వాసం కలిగిన వాడు. ఎందుకంటే అంత ఆస్తి ఉన్నప్పటికీ పిల్లలు ఎక్కడ పాపం చేస్తారని చెప్పేసి పిల్లల్ని ప్రతిరోజు ఎలా ఎలా పెంచేవాడండి? పరిశుద్ధంగా ఉంచేవాడు. పిల్లల కోసం ప్రతిరోజు కూడా ఏం చేసేవాడంటే బలిచ్చి వాళ్ళ పాపాలు ఏమంటే కడిగేవాడు. అంటే యోబు దేవుని పట్ల ఎంత నమ్మాడంటే చాలా నమ్మకం కలిగి ఉన్నాడు. ఒకటే అంటున్నాడండి, నా తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చాను. దేవుని వద్దకు కూడా ఎలా వెళ్తానండి? దిగంబరిగా వెళ్తాను. వాక్యం అప్పుడే చెప్పబడింది.
మనము వీటన్నిటి మీద ప్రేమ పెంచుకుంటాం కానీ చనిపోయడానికి మనం ఏం తీసుకెళ్ళామండి? ₹1 కూడా తీసుకెళ్ళాము. మన సమాధి కార్యక్రమానికి ఒక చోటుకి వెళ్ళానండి. అక్కడ ఏం చేశారంటే సమాధి మీద డబ్బులు పెట్టారేంటో అర్థం కాదు. 10 కాయిన్లు 5 కాయిన్లు పెట్టారు. ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. మరి నేను ఎవరిని కూడా అడగలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఎలా చేస్తున్నారండి, సమాధి కార్యక్రమాలు కూడా ఒక్కొక్కరు ఒకలా చేస్తున్నారు. కాబట్టి కానీ దేవుని వాక్యం చెప్తుంది, చనిపోయినప్పుడు ఒక వ్యక్తి ₹1 కూడా తీసుకెళ్ళలేడు. అతని క్రియ అతను వెంట వెళ్తాయని చెప్పేసి ఏం చెప్తుందండి? దేవుని వాక్యం చెప్తుందండి. కాబట్టి మనం చనిపోయే లోపు మనం సత్క్రియలు చేసినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ క్రియలు మనతో పాటు వస్తాయి. ఇక్కడ యోబు ఒకటే నమ్మాడు, దేవునితో ఒకటే అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడండి? ఆయనకే స్తోత్రం అంటున్నాడు. అలాగే దేవుడే తీసుకున్నాడని చెప్తున్నాడు తప్ప దేవుడిని ఎప్పుడు కూడా నిందించలేదు. ఇదండి, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఇంక అందరూ విడిచిపెట్టేశారు. మరి చివరికి భార్య కూడా ఏమంటుందండి? ఇంకా ఎందుకు దేవుడా దేవుడా అంటావు, దూషించి చచ్చిపోతుందండి. ఆ టైంలో ఎలా ఉన్నాడు యోబు? అరుకాల నుంచి నెడినెత్తి వరకు ఏమొచ్చినాయండి? కురుపులు, పుళ్ళు. మనకు అవి వస్తేనే చాలు ఏమంటాం? ఈ బాధ భరించలేని చచ్చిపోయినా బాగుండు అనుకుంటాం. జీవితం చూడండి ఎంత దారుణంగా ఉందో. మనుషులు ఈ చిన్న చిన్నట్లు కూడా ఏం చేస్తున్నారు? తట్టుకోలేకపోతున్నారు. శరీరంలో చిన్న వేడికి చిన్న పొక్కేతని ఎంత ఇబ్బంది పడిపోతామండి. కూర్చోలేము, నిలబడలేము, అవునా కదా? కానీ మరి యోబుకి ఆ స్థితిలో కూడా ఏమంటున్నాడంటే తన భార్యతో మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. అంటే ఆల్మోస్ట్ చనిపోతానికి సిద్ధపడినప్పటికీ కూడా ఆ స్థితిలో మరి శరీరం అంతా మరి పొక్కులతో, అలాగే మరి నన్నెత్తు వరకు మరి అస్వస్థతగా ఉన్నప్పటికీ, ఎన్నో గాయాలు ఎన్నో పుళ్ళుతో ఉన్నప్పటికీ కూడా ఏమంటున్నాడంటే దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. అందుకే యాకోబు రాసిన పత్రికలో మరి ఇక్కడ చెప్పబడుతుంది, సహించిన వారు ధన్యులను కొంచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనం గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు ఎలాంటి వాడండి? ఎంతో జాలి కనికరం గలవాడంటండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంతలా సహిస్తాడంటే దాని అర్థం ఏంటంటే దేవుని యందు నమ్మకం కలిగిన వాడు. ఎందుకంటే యోబు అంతలా సహించాడు కాబట్టి మళ్ళీ చివరికి దేవుడు ఏం చేశాడంటే అతని స్థితిని ముందున్నంతకంటే రెట్టింపు ఆస్తి కలిగి ఉన్నాడు. మరి ముగ్గురు కుమార్తెలను ఇచ్చాడు. ఆ దేశంలో మరి అటువంటి కుమార్తెలు ఎక్కడా లేరంటండి. ఎందుకంటే దేవునిలో మనం విశ్వాసం కలిగి దేవుణ్ణి గొప్పగా ఎంచినప్పటికీ చివరగా అంటే మన జీవితాంతం ఆ విధంగా ఉన్నప్పటికీ దేవుడు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాడండి. ఎందుకంటే అబ్రహాం గురించి మనం చూస్తాం, బాగా ముసలితనం, బాగా వృద్ధాప్యంలో మరి దేవుడు ఎంతగానో దీవించి మరి అబ్రహాము తన భార్య చనిపోయినప్పుడు మరి అక్కడ స్థలం దగ్గర ఒక స్థలం కొనటానికి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడండి? ఎదుటి వ్యక్తి, నీవు మా మధ్యన ఎలా ఉన్నావు అంటున్నాడండి? చక్రవర్తిగా ఉన్నావు అంటున్నాడు. అలాగే మరి శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా మరి దానియేలు సామ్రాజ్యంలో ఎలాంటి వారండి? వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుడు ఎప్పుడు కూడా మనం గొప్పగానే చేస్తాడండి. కానీ మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే మన విశ్వాసంలో ఎప్పుడు కూడా మనం తప్పుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం వీళ్ళందరి ద్వారా మనకి ఏం తెలియజేస్తుందంటే మరి వాళ్ళు ఎంత ఎక్కువగా దేవునిలో విశ్వాసంలో ఎదిగారు, మరి దేవుణ్ణి ఎంత గొప్పగా ఎంచారనే విషయాన్ని ఇక్కడ మరి చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనము యోబుకు వచ్చిన శోధనలో ఎవరికి రాలేదండి, యోబుకి తప్ప నాకు తెలిసి. ఎందుకంటే చిన్న చిన్నట్లకే మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని విడిచిపెడుతున్నారు. కానీ మనకి ఏమన్నా శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడైనా యోబుని గుర్తు చేసుకుంటామండి? మనం యోబుని గుర్తు చేసుకుంటామా? పక్కింటిని గుర్తు చేసుకుంటాం. అది వాడు కారుకొని వేసాడు, ఇల్లు కట్టేసుకున్నాడు, ఆడు బాగుంటున్నాడు, మన జీవితాలు ఎలా అయిపోయినాయి అంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? అందుకే లోకం వైపు మనం చూడకూడదు. లోకం వైపు చూసామంటే నువ్వు విశ్వాసం లేనట్టే. నువ్వు వాక్యాన్ని చూడు. నీకు శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వాక్యం చూస్తే వాక్యం ధైర్యపరుస్తుంది.
పాట కూడా ఉంది కదా, నీ వాక్యం నన్ను బ్రతికించిన, బాధలు ఏం కలగజేస్తుందంటండి, నెమ్మది కలగజేస్తుందంటండి. కానీ మనం నిజంగా విశ్వాసంలో ఉన్నాము అంటే, మరి దేవునిలో కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి మరి క్షేమశిస్తునిస్తారు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మరి శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే విశ్వాసంలో నిలబడాలి. అలాగే ఇక్కడ దానియేలు గ్రంథం మనము ఆలోచన చేసినప్పుడు దానియేలు గ్రంథము 1వ అధ్యాయము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ఆలోచన చేసినప్పుడు, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ మనం దానియేలు గురించి మరి ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు దానియేలు ఏమంటున్నాడండి ఇక్కడ, మరి దానియేలు గురించి ఇక్కడ తెలియజేయబడుతున్నారు. ప్రాణం పోయిన మరి అపవిత్రమైన జీవితానికి అప్పగించుకునుకోలేదంటండి. అంటే రాజీ పడలేదు. అక్కడ రాజు భుజించాడు. రాజు భుజించే ఆహారం అంటే చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. మరి మరి దేవుడు మంచి ఆహారాన్ని ఇచ్చాడు. మనం అయితే దేవుని స్తోత్రం ఏం చేస్తామండి? కానీ దానియేలు ఏమంటున్నాడు, రాజు భుజించే భోజనము తీసుకుంటే అపవిత్రుడవుతాడని గ్రహించాడు కాబట్టి మరి అపవిత్రుడు అవ్వకుండా ఉండటానికి ఏం చేస్తున్నాడండి, అవన్నీ వద్దంటున్నాడు. ఎందుకంటే మన భక్తి జీవితంలో మనం ఎప్పుడూ కూడా మరి లోకంలో రాజీ అనేది పడకూడదండి. ఎందుకంటే మనం రాజీ పడ్డాము అంటే మనం ఎక్కడ పడుతున్నాం, పాపంలో పడుతూ ఉంటున్నాం. ఎందుకంటే చాలాసార్లు ఆరాధన విషయంలో చాలామంది ఏం చేస్తారంటే ఆరాధన మానేసేవారుగా కనిపిస్తారు. నా జీవితంలో ఒకటండి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆదివారం ఆరాధన చాలా ఇంపార్టెంట్ అండి. నాకైతే మరి మా కుటుంబంలో ఒక ఆరాధన ఉంటుంది, కుటుంబ ఆరాధన కంపల్సరీ ఉంటుంది. మరి ఇంటి పక్కన మళ్ళీ చర్చిలు ఉన్నాయి, 2 క్రీస్తు సంఘాలు, మళ్ళీ ఇక్కడ ఆరాధన. ఒకవేళ ఆరోగ్యం బాగోపోయినా కూడా మరి ఎక్కడో దగ్గరికి వెళ్ళటమో లేకపోతే ఇంట్లో ఆరాధన అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆరాధన అయితే మానండి. ఎందుకంటే ఈ ప్రతి ఆదివారము కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆరాధన నువ్వు మానుతున్నావు అంటే ఎవరికి దూరం అయిపోతున్నావు నువ్వు నీ జీవితంలో? దేవునికి దూరం అయిపోతున్నావు. మన ఆదివారం కూడా సామలకోట వెళ్ళానండి, అంతకుముందు కూడా వెళ్ళాను. ఎందుకంటే వీలు కుదిరితే అక్కడికి కూడా వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే దేవుడిచ్చిన బాధ్యత అండి అది. ఎందుకంటే ఆరాధన ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీవితంలో మనము ఆరాధన అనేది ఖచ్చితంగా జరిగించాలండి. మా నాన్నమ్మ గారు చనిపోయిన రోజు ఏ రోజు వచ్చిందంటే ఆదివారం వచ్చింది. అంటే మీరు అందరూ ఆరాధన చూసుకున్న రోజు వచ్చినట్టున్నారు నాకు తెలిసి. కానీ నాన్నమ్మ గారు చచ్చిపోయిన బాధ లేదు నాకు. ఎందుకంటే ఆవిడ వయసు అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది. కానీ ఆ రోజు నాకు ఆదివారం వచ్చినప్పుడు నా బాధ ఏంటంటే ఈరోజు ఆదివారం ఏం చేయాలి, ఆరాధన ఖచ్చితంగా చెయ్యాలి. ఇప్పుడు ఆ టైంలో కుటుంబంలో అందరూ ఉన్నారండి. ఇప్పుడు ఆరాధన అంటే ఎవరేం చేస్తారు చెప్పండి, వస్తారా? కానీ అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఏం చెప్పానంటే ఈరోజు ఆదివారం అందరూ ఆరాధనలో కూర్చోండి అని చెప్పేసి ఆరాధన పెట్టాను. అందరూ ఎగ్రీ అవ్వరు. అది నాకు సంతోషం. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇంకా బాధలో ఉంటారో, మళ్ళీ ఆరాధన ఎందుకు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అనుకుంటారండి. నువ్వు అలా పక్కన పెట్టావు, నువ్వు విశ్వాసమే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా నీకు ఏం జరగాలి, నీకు ఆదివారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదివారం ఉన్నప్పుడు ఆరాధన ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ చనిపోయిన 7 రోజులు 8 రోజులకి మళ్ళీ ఆ రోజు కూడా ఏమొచ్చిందండి, మళ్ళీ ఆ రోజు కూడా ఆదివారం వచ్చింది.
జీవితంలో వస్తాయండి, కొన్ని సార్లు ఇలాంటి శ్రమలు వస్తాయి. కానీ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆరాధన జరిగించాలి. మొన్న ఒక రోజు ఏం జరిగిందంటేనండి, నైట్ 10 గంటలకు పెట్టాను ఆరాధన. ఎందుకంటే ఆ రోజు పని బట్టి కొన్ని విషయాలు బట్టి చాలా లేట్ అయిపోయింది. అస్సలు టైం లేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భం, మనం ఆదివారం రోజున ఏం చేయాలంటే సమాజంగా కూడుకోవాలి. ఎందుకంటే హెబ్రీయులు రాసిన పత్రికలో ఏం చెప్తుందంటే, కొందరు మానుచున్నట్లుగా సమాజముగా కూడట మానక. ఎందుకంటే కొన్ని వచనాలు ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంచుకోవాలండి. కొంతమంది అండర్లైన్ చేస్తారు. మనకు బైబిల్ చూస్తే మొత్తం అండర్లైన్ ఉన్నాయి తప్ప ఏమీ లేదు. మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ అండర్లైన్ చేసిందని అండర్లైన్ చేస్తున్నాడు. అంటే అండర్లైన్ చేసి పేజీ చిరిగిపో తప్ప ప్రయోజనం ఏం లేదు. మొన్న ఒక ఆయన అయితే బుక్ మీద రాసేస్తాడు, ఎన్నో బుక్కులు పక్కన పెడతాడు రాసేసి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీ హృదయమును పలక మీద రాసుకోమంటుంది. నీ హృదయంలో రాసుకో. నీ హృదయంలో రాసుకుంటే ఎవ్వరు తీయలేరు. నువ్వు బుక్లోనో పేపర్లో రాసుకుంటే గాలికి ఎగిరిపోతే బుక్ పిల్లలు చింపేవచ్చు, చెప్పలేము. కానీ ఎప్పుడు కూడా మనం విన్న వాక్యాన్ని ఎక్కడ మనం దాచుకోవాలంటండి, హృదయంలో. నువ్వు 100 సీరియల్ చూసినా వరుసగా కూర్చొని చెప్పేస్తావు మొదటి నుంచి. అంటే నీ హృదయంలో ఏం రాసుకుంటున్నావు నువ్వు? కానీ దేవుని వాక్యం చెప్తుందండి, నీకు విశ్వాసం కలిగి ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి, నీ హృదయంలో రాసుకోవాలి. చాలామంది ఎవరో తిడతానో పెడతానో రాసుకుంటాం మనం. అంటే ఎలాగండి, నిద్రలో లేచి ఏ సమయం, ఏ మధ్యాహ్నం, ఏ టయాన్ని తిట్టిందో, ఏ టయాన్ని కొట్టిందో అనేది కూడా రాసేసుకుంటాం. అండ్ అవునా కదా, ఉన్నాం కదండి. కుటుంబంలో గొడవలు కొంతమంది టైం వచ్చినప్పుడు చెప్తామంటూ ఉంటారు. క్రైస్తవ జీవితం అది కాదండి. పేతురు యేసుక్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు, నా సహోదరుడు ఒకవేళ తప్పు చేస్తే మరి ఎన్నిసార్లు క్షమించాలంటే ఆయన ఏమంటున్నాడండి, 70 ఏళ్ల మట్టుకు అంటున్నాడు ఆయన. అంటే మనం ఎవరు తప్పు చేసినా కూడా మనం క్షమించాలి. ఎందుకంటే నువ్వు క్షమించకపోతే మరి ఆ పాపభావం నీలో ఉన్నప్పుడు నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే మాట్లాడుకుంటున్నారండి. మన జీవితంలో చాలా విషయాలు చాలా చాలా మార్చుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నీకు తెలియక నువ్వు పాపం చేసి ఉండొచ్చు. మన విశ్వాస జీవితం మరి దేవుని దృష్టిలో ఉండాలంటే మన విశ్వాసం అంటే వాక్యం ద్వారా మన జీవితాలను ఏం చేయాలండి, ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే మనిషి లోకంలో ఇల్లు కట్టుకున్నప్పుడు, లేకపోతే ఏమన్నా బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు, సంతోషాలు వచ్చినప్పుడు కూర్చుని ఇప్పుడు లెక్క ఎంత అయింది అని చూసుకుంటూ ఉంటాం. అండ్ అవునా కదా, మన జీవితాన్ని పరిచయం చేసిన గంటల సరుకు కాదు కదండి. ఒక 10 నిమిషాలు కూర్చుని ఈరోజు నా జీవితం ఏ విధంగా ఉంది, నేనైనా పాపాలకు చేశానని చెప్పేసి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే నువ్వు పాపాలు చేసి మర్చిపోతే ఆ పాపము ఎవరిని దూరం చేస్తుందండి నీకు, దేవుని దూరం చేస్తుంది నీకు ఎప్పుడు కూడా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతున్నావో తెలుసుకున్నప్పుడు నీకు ఏదైతే ఆటంకంగా ఉండదో దాన్ని తీసేయాలి నువ్వు. ఎందుకంటే ఎప్పుడైతే దాన్ని తీస్తామో అప్పుడు మన మన జీవితములు దేవునికి దగ్గరగా ఉంటాయండి. ఇప్పుడు దావీదు పాపం చేశాడండి. మరి యోనాతాను వచ్చి ఏం చేశాడు, మరి యోనాతాను కదండి, నాతాను వచ్చి ఏం చెప్పాడండి, దావీదు తప్పు చేశాడని తెలుసుకున్నప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డాడు, దేవుణ్ణి ఎంతగానో వేడుకున్నాడండి. అంత పశ్చాత్తాపడ్డాడు కాబట్టే దేవుడు ఏమంటున్నాడండి, నా ఇష్టానుసారం అంటూ ఉంటున్నాడు దావీదుని. ఈనాడు చాలామంది పాపం చేసి మరి దేవునికి దూరం అయిపోతున్నారు తప్ప మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఒకవేళ తెలియక పాపం చేశానేమో. ఎందుకంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు కొన్నిసారి దురాలోచనలు రావచ్చు. ఒకసారి మన తలంపులు చెడగా ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ఎవరన్నా తిట్టినప్పుడు గమ్మున మనం కోపడవచ్చు. అండ్ అవునా కదా, కోపడు కానీ ఏం చేయకూడదని చెప్తుంది వాక్యం, కోపడు కానీ పాపం చేయకూడదని చెప్తుంది.
ఇటు క్రైస్తవ జీవితంలో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలండి. చిన్నయ్య అనుకుంటాం మనం. కానీ ఆ చిన్నయ్య ఏం చేస్తాయంటే దేవుడు నిన్ను దూరం చేస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూర్చుని వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడు వాక్యాన్ని ధైర్యపరుస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది. కాబట్టి విశ్వాసము మన దేవుని పట్ల నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఇక్కడ మరి దానియేలు ఏం చేస్తూ ఉన్నాడంటే తను మరి పాపం చేయకుండా ఉండటానికి, అపిత్రుడు కాకుండా ఉండటానికి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే మరి తను దేవుడిని నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి మరి లోకంలో రాజీ పడకుండా ఉన్నాడండి. అలాగే మరి చివరగా మరి ఇంకొక వచనము మనం చూసుకుని మనము బైబిల్ తర్వాత ముగించుకుందామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము పరిశీలన చేద్దాండి. చివరిగా వాక్యాన్ని చూసుకుని మనము ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొని వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన అంతయు అమ్మి దాన్ని కొనును. మరి ఇక్కడ పరలోక రాజ్యం గురించి మరి చెప్పబడుతుందండి. మరి పొలంలో దాచబడిన మరి ధనమును పోలి ఉన్నది. అంటే మనం పరలోక రాజ్యము మనకు తెలిసింది కాబట్టి పరలోక రాజ్యానికి మనకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలండి? మన జీవితాలు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండటానికి మనం ఏం చేయాలి? మనలో ఉన్న పాపం అంతా కూడా తీసివేయాలండి. మనిషి ఎన్నో విధాలుగా ఎన్నో కోసం కష్టపడుతూ ఉంటాడు కానీ మరి దేవుని వాక్యము అనేది ఎప్పుడు కూడా దేవునికి ధనానికి అనే సంబంధం లేదండి. అంటే సంబంధం ఉందా? విశ్వాస జీవితంలో విశ్వాసం అనేది ఇంపార్టెంట్. ఈ ధనం అనేది నువ్వు ఎక్కువ ధనం ఇస్తానే పరలోక రాజ్యం వెళ్తామని ఎవరు చెప్పరు. దేవుని వాక్యం అయితే అసలు ఎప్పుడు కూడా పరలోక రాజ్యం వెళ్ళే విషయంలో ధనం గురించి ప్రస్తావించలేదు. మన విశ్వాస జీవితము దేవునికి న్యాయబద్ధంగా ఉన్నప్పుడు, మన విశ్వాసంతో సత్క్రియలు చేస్తూ మన జీవితాన్ని మనం పవిత్రపరచుకున్నప్పుడు మాత్రమే దేవునికి పరిశుద్ధంగా పవిత్రంగా మనకు కనిపించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాం. ఎందుకంటే పరలోక రాజ్యం అంటానికి మనం ప్రయాసపడాలి తప్ప మరి లోకంలో ఏదో సమకూర్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయాసపడకూడదు. ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడు కూడా అది ఎవరి గురించి ఆలోచన చేయాలండి? దేవుని కోసం ఆలోచన చేయాలి. కానీ మనిషి దేని గురించి ఆలోచన చేస్తున్నాడంటే లోకంలో శాశ్వతంగా ఉండిపోతాడేమో అని చెప్పేసి ఉండిపోదామని మనిషి ఆలోచన. ఏమన్నా అవునా కదా? ఇప్పుడు మా నాన్నమ్మగారు చనిపోతున్నారు, అంత మాత్రం చనిపోద్ది ఏంటండి ఆవిడ? ఆవిడ టైం వచ్చినప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది. కానీ ఆవిడకి ఏముంటుంది? మనిషి ఏ స్థితిలో ఉన్నా కూడా మరి బ్రతకాలని ఆశపడతాడు కానీ మరి బ్రతికే జీవితం ఎలా ఉండాలంటే పాపము లేకుండా పరిశుద్ధంగా దేవుని కోసం మనం ఏం చేయాలండి? జీవించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు దేవుడు మనకి ఏది కావాలో అన్నీ ఇస్తాడండి ఆయన. కానీ మనం మాత్రం ఎలా ఉండాలంటే పాపం లేని జీవితం అనేది మనం కలిగి ఉండాలి. అలాగే ఎంతవరకు శ్రద్ధ